అనంతపురం జిల్లా ఉరవకొండలో బ్యాంకుల బయట కాపు కాసి నగదు కొట్టేసే దొంగలు రెచ్చిపోయారు. చీకలగురి గ్రామానికి చెందిన రైతు ఓబిలేషు భార్యతో కలిసి ఉరవకొండ స్టేట్ బ్యాంకులో నగలు కుదువపెట్టి ₹1,30,000 రుణం తీసుకున్నారు. ఆ డబ్బును బైక్ బ్యాగ్లో పెట్టి భార్యతో పాటు కూరగాయల మార్కెట్కు వెళ్లారు. ఓబిలేషు బైక్ను అనుసరిస్తూ వచ్చిన దొంగ నగదును మాయం చేశాడు. మోపిడికి చెందిన శ్రీనివాసులు కూడా యూనియన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టి 88,000 రుణం పొందారు. డబ్బును ద్విచక్ర వాహనంలో పెట్టి యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న టీ స్టాల్కు వెళ్లారు. ఈలోగా బులుగు రంగు చొక్కా ధరించిన వ్యక్తి చాకచక్యంగా ఆ నగదు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. బాధిత రైతుల ఫిర్యాదుతో ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు తీసుకున్నాము 3 తులాలు కానీ ₹1,38,000. ఆ డబ్బులు తీసుకొని నా పెళ్ళం మోగుతూ ఉంటే ఆ తర్వాత నేను పోయినా తోలుకొచ్చాక నా పెళ్ళం అని ఎంచుకుంటుంటే నా పెళ్ళం మోగుతా ఎవరు చూసినారో ఏం కొద్దా ఎంత పాలైనారో ఏమో నేను పోయి నా పెళ్ళం తీసుకుని వచ్చి కాయలు తీసుకుందామని పోయినాము. ఒక అంగడితో తీసుకున్నాము. అట్లా నిలబట్టి నేను నా పెళ్ళం తీసుకుంటే నేను ఇట్లా బ్యాగ్ సెగమని చేయి నిలబెట్టి 10 నిమిషాల తర్వాత 15 నిమిషాలకి ఇట్లా జరిగింది సార్. ఇంత డబ్బులు తెచ్చి ఇలా బండిలో పెట్టినాను. నేను 4 గంటలకి ముందు మాయా పిలిస్తే ముందుకు పోయినాను. అక్కడ వెంటనే కొట్టేసినారు ఎవరో వచ్చి. ఈ విధంగా అటెన్షన్ డైవర్షన్ దొంగలు ఉంటారు. బ్యాంకుల దగ్గర డబ్బులు ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ బ్యాంకుల్లో డబ్బులు పడి డ్రా చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకొని జాగ్రత్త పాటించవలసిందిగా కోరుతున్నాను.